టుడే టాపిక్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ అండి. పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ అంటే యాక్చువల్గా మన బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్లో చాలా పార్ట్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫికేషన్ కోసం మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. వన్ ఈజ్ ఫోర్ బ్రెయిన్, దాన్ని ప్రోసెన్సెఫాలా అని అంటాం. మిడ్ బ్రెయిన్ దాన్ని మీసెన్సెఫాలా అని అంటాం. హైండ్ బ్రెయిన్ అంటే రాంబెన్సెఫాలా అని అంటాం. తెలుగులో ఫోర్ బ్రెయిన్ని మనం పూర్వ మెదడు, అదే ప్రోసెన్సెఫాలా అని అంటే పూర్వ గోర్ధం. యాక్చువల్గా సెఫాలాన్ అంటే మీనింగ్ హెడ్ అని వస్తుందండి. మనకి ఇప్పుడు బ్రెయిన్ ఎక్కడుంది, బ్రెయిన్ పార్ట్ అనేది మన హెడ్ రీజియన్లో ఉంది కాబట్టి దాన్ని సెఫాలాన్, ప్రోసెన్సెఫాలాన్, మీసెన్ అండ్ రాంబెన్సెఫాలా అని మనం పిలుస్తున్నాం అనమాట. హెడ్ రీజన్లో ఉంది. ఇప్పుడు దీన్ని తెలుగులో పూర్వగోర్ధం, మధ్యగోర్ధం అండ్ పశ్చిమార్ధగోర్ధం. మిడ్ బ్రెయిన్ అంటే మీనింగ్ దాంట్లోనే ఉంది. సెంటర్లో ఉండే బ్రెయిన్ని మనం మిడ్ బ్రెయిన్ అంటాం. ఫస్ట్ ఫోర్త్ బ్రెయిన్ కోసం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన హ్యాండ్ని చూడండి. దిస్ ఈజ్ ద బ్రెయిన్ స్ట్రక్చర్. మనకి ఇప్పుడు ఈ మెథడ్ని మనం బ్రెయిన్ స్ట్రక్చర్ ఆల్రెడీ చూసుంటాం కదా, ఇది మనకి ఒక బ్రెయిన్ స్ట్రక్చర్లా కనిపిస్తుందా లేదా. ఫ్రంట్గా ఉండేది ఫోర్ బ్రెయిన్ అంటాం, సెంటర్లో మిడ్ బ్రెయిన్ అంటాం, బ్యాక్ సైడ్ ఉండేదాన్ని హైండ్ బ్రెయిన్ అంటాం. ఈ ఫోర్త్ బ్రెయిన్ని మళ్ళీ 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారండి. ఫోర్ బ్రెయిన్ని వన్ ఈజ్ ద ఆల్ఫాక్టరీ బల్బ్, సెరిబ్రమ్ అండ్ డయన్సెఫాలన్. ఆల్ఫాక్టరీ బల్బ్ అంటే తెలుగులో గ్రాన లసునం, సెరిబ్రమ్ అంటే మస్తిష్కం, డయన్సెఫాలన్ అంటే ద్వారగోర్ధం అని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఇప్పుడు మనకి ఇది ఫోర్ బ్రెయిన్, ఇది బ్రెయిన్ కదండి. బ్రెయిన్ స్ట్రక్చర్ ఇది చూసుకున్నట్లయితే మేజర్ పార్ట్ మనకి బ్రెయిన్లో కనిపించే లార్జెస్ట్ పార్ట్ ఏది అంటే సెరిబ్రమ్ అండి. సెరిబ్రమ్ ఇస్ ద లార్జెస్ట్ పార్ట్ అనమాట, చాలా పెద్దగా ఉండేది. దానికి ఈ బ్రెయిన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెరిబ్రాన్ని 2 పార్ట్స్ ఉంటాయండి. సెరిబ్రల్ హెమిస్పియర్ అని, మస్తిష్క అర్ధగోళాలు. ఇప్పుడు ఇదొక మస్తిష్క అర్ధగోళం, ఇదొక మస్తిష్క అర్ధగోళం. మన డోర్సల్ సైడ్ నుండి చూసామనుకోండి మన బ్రెయిన్ వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్లో ఉండే ఫిషర్ ఏమో దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇలా సెరిబ్రల్ హెమిస్పియర్స్ 2 హెమిస్పియర్స్ కింద డివైడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ సెరిబ్రమ్ అనేది ఎక్కడ ఉందండి మనకి, దిస్ ఇస్ ద డోర్సల్ సైడ్. డోర్సల్ వ్యూలో మనకి బిగ్గెస్ట్ పార్ట్ ఇస్ ద సెరిబ్రమ్. మనకి ఆల్ఫాక్టరీ బల్బ్స్ కూడా కనిపించవండి, బయటికి వ్యూ ఉండదు. ఆల్ఫాక్టరీ బల్బ్స్ గ్రానులసనం అంటే ఏంటి అంటే మనకి నోస్ ఉంది, స్మెల్ చేస్తాం. బయట ఏదైనా పంజెంట్ స్మెల్ అవ్వనివ్వండి, ఏదైనా పర్ఫ్యూమ్ స్మెల్, ఎనీ అదర్ స్మెల్ని మనం ఆల్ఫాక్టరీ లోబ్స్ త్రూ మనం స్మెల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఆల్ఫాక్టరీ లోపల ఎపిథీలియం సెల్స్ ఉంటాయి. అందులో మన స్మెల్లింగ్ సంబంధించిన పార్టికల్స్ అనేవి ఆ ఎపిథీలియానికి రీచ్ అయ్యి మన బ్రెయిన్లో ఉండే ఎక్కడికి వెళ్తాయి, ఫోర్ బ్రెయిన్కి వెళ్తాయి అన్నమాట. ఈ ఆల్ఫాక్టరీ లోబ్స్ దేనికోసం, స్మెల్ కోసం. వీటి ప్లేస్ ఎక్కడ ఉంటుంది ఫోర్ బ్రెయిన్లో అనుకుంటే, ఇది మన బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్. యాక్చువల్గా ఇది బ్రెయిన్ అనుకుంటే దిస్ ఈజ్ ద డోర్సల్ సైడ్, పృష్ఠతలం అంటాం. ఇది మన పైకి కనిపిస్తుంది పృష్ఠతలం. ఇలా తిప్పామనుకోండి దాన్ని, దిస్ ఈజ్ ద వెంట్రల్ సైడ్. ఇక్కడ ఉంటుందండి పెయిర్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి పెయిర్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనమాట. దీని తర్వాత దీన్ని మొత్తం ఓవరాల్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పెయిర్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సెరిబ్రమ్ అంటే మనకు కనిపిస్తుంది. డయన్సెఫాలాన్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్ఫాక్టరీ సెంటర్లో ఉంటుందండి. డయన్సెఫాలాన్ ద్వారగోర్ధాన్ని కూడా మనం చాలా పార్ట్స్ కింద తర్వాత డివైడ్ చేశారు. థాలమస్, హైపోథాలమస్, ఎపిథాలమస్ అని. దీంతోపాటు లింబిక్ సిస్టమ్ కూడా డయన్సెఫాలాన్కి దగ్గరలోనే ఉంటుంది. ఓన్లీ డయన్సెఫాలాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటి ఓవరాల్ స్ట్రక్చర్స్ అనేవి చెప్తాను. దెన్ ఫోర్ బ్రెయిన్ తర్వాత మనకి మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ అంటే మనకి తెలుసు సెంటర్లో ఉండేది మీసెన్సెఫాలా అంటాం, మీసెన్సెఫాలా అని అంటాం. దీన్నే మధ్యగోర్ధం, మధ్య మెదడు అంటాం. దీంట్లో 2 స్ట్రక్చర్స్ ఉంటాయండి. అవి సెరిబ్రల్ పెడంకిల్స్ అండ్ క్యాలిక్యులై. సెరిబ్రల్ పెడంకిల్స్ అంటే తెలుగులో మస్తిష్క కాడలు అంటాం. కాడ అంటే ఏంటండి, ఒక చిన్న 2 రోడ్స్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ కాడలు ఏం చేస్తాయి, యాక్చువల్గా ఈ సెరిబ్రల్ పెడంకిల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే పైన ఉండే ఫోర్ బ్రెయిన్ అండ్ బ్యాక్ ఉండే హైండ్ బ్రెయిన్ ఉంది కదా, ఈ రెండింటిని కనెక్ట్ చేసేది ఏది అంటే సెరిబ్రల్ పెడంకిలే కనెక్ట్ చేస్తుందండి. ఈ కాడల త్రూయే కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు క్యాలిక్యులై.
క్యాలిక్యులై అంటే దీని ఓవరాల్ స్ట్రక్చర్ తర్వాత చెప్పాలి, ఎందుకంటే ఇందులో ఇన్ఫీరియర్ క్యాలిక్యులై, సుపీరియర్ క్యాలిక్యులై ఈ 4 లోబ్స్ని కలిపి మనం కార్పోరా క్వాడ్రినోజా అంటాం, కార్పోరా జెమైనా అంటాం అన్నమాట. దీని గురించి యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకి స్మెల్లింగ్ కోసం ఆల్ ఫ్యాక్టరీ ఫంక్షన్ చేసేదండి, ఫోర్ బ్రెయిన్ చేస్తుంది. మనకి ఇంకో 2 మెయిన్ సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి. మన ఐస్ విజన్ చేస్తాయి, అండ్ మన ఇయర్స్ ఉన్నాయి, మనం వింటాం కదా. అండ్ ఈ విజన్ అండ్ ఆడిటరీ ఫంక్షన్ ఏది చేస్తుంది అంటే క్యాలిక్యులై త్రూ చేస్తుందండి. అంటే మిడ్ బ్రెయిన్లో ఈ 2 ఫంక్షన్స్ జరుగుతాయి. మనం స్మెల్లింగ్ అనేది 4 బ్రెయిన్ అయితే విజన్కి సంబంధించిన నర్వ్ ఇంపల్స్ అండ్ ఆడిటరీ మనం వినడానికి సంబంధించిన నర్వ్ ఇంపల్స్ అన్నీ మిడ్ బ్రెయిన్లో ఉంటాయండి. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ అంచె మెదడు రోంబెన్సెఫాలన్, దీన్నే హైండ్ బ్రెయిన్ అంటాం. ఈ హైండ్ బ్రెయిన్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి. సెరిబెల్లం అంటాం, పాన్స్ వెరోలి, మెడుల్లా అబ్లాంగేటా. సెరిబెల్లాన్ని మనం తెలుగులో అనుమస్తిష్కం, పాన్స్ వెరోలి అని అంటాం, మెడుల్లా అబ్లాంగేటాని మధ్యాముఖం అంటామండి. ఇప్పుడు ఇది 4 బ్రెయిన్ పార్ట్, మిడ్ బ్రెయిన్ పార్ట్. బ్యాక్కి మనకి ఇదిగోండి ఈ ఏరియాలో సేమ్ ఇప్పుడు సెరిబ్రమ్ ఎలా ఉందో అలాంటి చిన్న స్ట్రక్చర్ ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బ్రెయిన్ ఏది అంటే సెరిబెల్లం అని చెప్పొచ్చు. అనుమస్తిష్కాన్ని మొదటిది ఏది సెరిబ్రమ్, మస్తిష్కాన్ని ద లార్జెస్ట్ పార్ట్ అని చెప్తే సెకండ్ లార్జెస్ట్ పార్ట్ ఏది అంటే సెరిబెల్లం అండి. ఈ సెరిబెల్లం కూడా ఫిషర్తో అది సెపరేట్ అవుతుందండి. ఇందులో సెరిబ్రంలో ఎన్ని ఉన్నాయి, 2 లోబ్స్ ఉన్నాయి కదా, 2 లోబ్స్ ఉన్నాయి, 2 సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 3 లోబ్స్ ఉంటాయండి. 2 లోబ్స్ ఏమో సెరిబెల్లార్ హెమిస్పియర్స్, థర్డ్ లోబ్ ఇస్ ద వర్మిస్ అనే 3 లోబ్స్ ఉంటాయి. ఇవి 3 లోబ్ స్ట్రక్చర్. పాన్స్ వెరోలి అనేది ఏంటి అంటే, ఇప్పుడు మన బ్రెయిన్ చూసుకుంటే ఈ ఏరియాలో మనకి సెరిబెల్లం ఉంటుందండి. ఈ సెరిబెల్లంకి కాడ లాంటి ఇంత స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, బల్జ్ ఉంటుంది. ఈ బల్జింగ్ ఇగోండి ఈ ఏరియాలో మనకు ఉంటుంది. పాన్స్ వెరోలి అండ్ మెడుల్లా అబ్లాంగేటా బాగా బల్జ్ అయిన స్ట్రక్చర్ని పాన్స్ వెరోలి అంటాం. దాని కింద సమ్వాట్ బల్జింగ్ ఉంటుంది, మరి మన పాన్స్ వెరోలి అంత బల్జింగ్ ఏం కనిపించదు. దాన్ని మెడుల్లా అబ్లాంగేటా అంటాం. ఈ మెడుల్లా అబ్లాంగేటా తర్వాత దేని కింద కంటిన్యూ అవుతుందంటే స్పైనల్ కార్డ్ కింద, వెన్నుపాము కింద కంటిన్యూ అవుతుందండి. మన బ్యాక్ ఇది స్పైనల్ కార్డ్ ఉంది కదా, ఈ మెడుల్లా అబ్లాంగేటాకి కంటిన్యూషన్ పార్ట్ ఇంకేది అంటే స్పైనల్ కార్డ్. దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ అండి. ఇది ఓవరాల్ స్ట్రక్చరు. 4 బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్, అందులో ఉండే పార్ట్స్. జనరల్గా మనం బ్రెయిన్ ఏమంటాం, సూపర్ కంప్యూటర్ అంటాం. యాక్చువల్గా హ్యూమన్ సూపర్ కంప్యూటర్. ఎందుకు మనల్ని కంప్యూటర్తో కంపారిజన్ చేశారు అంటే, ఇప్పుడు మన బ్రెయిన్లో అండి ఇదేమి మనకి సాఫ్ట్ స్ట్రక్చర్ ఏమి ఉండదు. బ్రెయిన్ స్ట్రక్చర్ మీరు అందరూ చూసే ఉంటుంది, దట్ ఈజ్ నాట్ ఏ సాఫ్ట్ స్ట్రక్చర్. ఒక ప్లెయిన్గా ఏమీ ఉండదు. దాంట్లో ఏముంటాయి అంటే బల్జెస్ ఉంటాయి, డీప్ ఫిషర్స్ ఉంటాయి, అంటే మడతలు ఉంటాయి. మడతలు లాంటి, ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మన హ్యాండ్ మడత ఇలా ఉంది చూసారా, ఇలాంటి మడతలు లాంటి స్ట్రక్చర్సే ఉంటాయి. అలా మడతలుగా ఇప్పుడు దీన్ని మనం బ్రెయిన్ అనుకుంటే ఇదిగోండి డీప్ ఫిషర్స్ ఉండి, ఇది మడతలు, దాని నుంచి మళ్ళీ సెంటర్లో ఫిషరు, ఇది ఒక మడత, ఇది ఫిషరు, ఇది ఒక మడత, ఇది ఫిషరు. ఈ గాడులు అనమాట, ఇవి గాడులు అంటాం, తెలుగులో గాడులు, వీటిని మడతలు అంటాం. మడతలు అంటే ఇంగ్లీష్లో ఫోల్డ్స్ అంటామండి. ఫోల్డ్స్ అండ్ గ్రూవ్స్ అంటాం. ఈ స్ట్రక్చర్స్ని గ్రూవ్స్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో గాడులు అంటాం. ఇలా పైన మడతలు ఫోల్డ్స్ లాంటి స్ట్రక్చర్స్ని మనం గైరే అంటామండి, గైరే అంటాం. కిందకి మడతల్లా వచ్చింది కదా, మడతలు కాకుండా డీప్ ఫిషర్స్ వచ్చాయి కదా, ఈ డీప్ ఫిషర్స్ని ఏమంటాము అంటే గ్రూవ్స్ అంటాం. ఈ ఫిషర్స్ వల్ల ఏర్పడిన గాడుల్ని సల్సే అంటాం. యాక్చువల్గా హ్యూమన్ బ్రెయిన్లో వీటిలోనే న్యూరాన్స్ ఉంటాయండి. ఇవన్నీ దేంతో మేడపై ఉంటాయంటే టోటల్ మన న్యూరాన్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఎక్కువ సల్సే ఉంటే మన బ్రెయిన్ అంత క్యాపబుల్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి.
మన బ్రెయిన్ ఎవరికైనా మంచిగా వాళ్ళు మంచి తెలివైన వాళ్ళు దే ఆర్ ఎక్సలెంట్ అంటే వాళ్ళలో ఈ గైరే సెల్సే ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళు సూపర్ క్యాలిక్యులేటెడ్, వాళ్ళు కూడా ఒక కంప్యూటర్ లాగా. డిపెండ్ ఆన్ అవర్ గైరే అండ్ సెల్స్ అయ్యి మన హ్యూమన్ యొక్క క్యాపబిలిటీ అనేది, బ్రెయిన్ క్యాపబిలిటీ అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. మనం యాక్చువల్గా హ్యూమన్ ఏమన్నామండి, కంప్యూటర్ అన్నాం. కంప్యూటర్ అంటాం మనల్ని, మన బ్రెయిన్ని కంప్యూటర్ అంటాం. ఎందుకంటే మనము చాలా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాము. మన బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా, ప్రాసెస్ చేస్తుంది. ఏది మంచి ఏది, మళ్ళీ కంట్రోల్ కూడా మన బ్రెయినే చేస్తుందండి. చాలామంది మనసు అనుకుంటారు కదా, మన హార్ట్ అంటే మనసు అంటే హార్ట్ కాదు. మనల్ని కంట్రోల్ చేసేది ఏది అంటే మన బ్రెయినే మనల్ని కంట్రోల్ చేస్తుందండి. కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్, మనం ఏం థింక్ చేయాలి, ఎంతవరకు థింక్ చేయాలి. సో మనం మన థింకింగ్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన బ్రెయిన్ని కంట్రోల్ చేయాలి. వీటిని గైరే సెల్స్ అన్నామండి. ఇంకా మన బ్రెయిన్లో ఇంకో 2 పార్ట్స్ ఉంటాయి. అదేంటి అంటే, ఇప్పుడు ఈ బ్రెయిన్ ఉంది కదా, ఈ బ్రెయిన్లో హాఫ్ పార్ట్ వరకు మనం కార్టెక్స్ అంటామండి, సెరిబ్రల్ కార్టెక్స్. యాక్చువల్గా ఇది సెరిబ్రమ్ కదా, సెరిబ్రమే కదా ఇది, మస్తిష్కం. ఈ స్ట్రక్చర్ నీకు నేను చెప్పాను ఆల్రెడీ. ద మెయిన్ లార్జెస్ట్ పార్ట్ ఇది ద మస్తిష్కమే ఉంటుంది. పైకి మనకు కనిపించేది మస్తిష్కమే. ఈ మస్తిష్కం ఇదిగోండి, ఇది ఇలా మస్తిష్కంలాగే ఉందా లేదా? ఈ మస్తిష్కంలోనే ఇలాంటి గ్రూవ్స్ ఉన్నాయి అండ్ ఫోల్డ్స్ ఉన్నాయి. ఈ గ్రూవ్స్ ఫోల్డ్స్ హాఫ్ పార్ట్ వరకు, దీన్ని హాఫ్ పార్ట్ వరకు సెరిబ్రల్ కార్టెక్స్ అంటామండి. మస్తిష్క వల్కలం అంటాము. ఇన్నర్ పార్ట్ లోపల దాన్ని ఏమంటాము అంటే సెరిబ్రల్ మెడుల్లా అంటాం, మస్తిష్క దవ్వ. దీన్ని కార్టెక్స్ అంటే వల్కలం అని, మెడుల్లా అంటే దవ్వ అని అంటాం. ఈ సెరిబ్రల్ కార్టెక్స్లోనే ఈ గైరే సెల్స్ అనేవి ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే, ఈ గైరే సెల్స్ డీప్ ఫిషర్ జరిగిందనుకోండి, ఇప్పుడు సమ్వాట్ ఫిషర్ జరిగి ఏం ఫామ్ అవుతుంది, గ్రూవ్స్ ఫామ్ అయింది, గాడులు ఫామ్ చేసింది. ఇది కొన్నిసార్లు చాలా డీప్గా వెళ్ళిపోద్దండి. అంటే మిడ్యుల్లా రీజన్లో కూడా వెళ్ళేటప్పుడే మనకి లోబ్స్ ఫామ్ అవుతాయి. మనకి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బ్రెయిన్లో 4 లోబ్స్ ఉంటాయి. ఫ్రంటల్ లోబ్ అని, పరేటల్ లోబ్ అని, టెంపోరల్ లోబ్ అని, ఆసిపుటల్ లోబ్ అని 4 లోబ్స్ ఉంటాయండి. ఆ లోబ్స్ ఎందుకు ఏర్పడతాయి అంటే, ఇది కొంచెం డీప్ ఫిషర్ జరిగితే వస్తుందండి. నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి చెప్తాను. అయితే ఇదన్నీ చూసుకుంటే అండి మనకి మస్తిష్కం. ఇప్పుడు ఇంకోటి, సెరిబ్రల్ కార్టెక్స్ మస్తిష్క వల్కలం ఉంది కదా, అది మనకి బ్రెయిన్ అనేది అవుటర్ అనేది గ్రే మ్యాటర్ ఉంటుందండి. గ్రే కలర్లో మనం ఒకవేళ చూస్తే అవుటర్ పార్ట్ అంతా మనకి గ్రే కలర్లో విజిబుల్ అయి ఉంటుంది. వై ఇట్ ఈస్ లుకింగ్ లైక్ గ్రే మ్యాటర్? ఎందుకు ఆ కలర్ దానికి అని మీకు ఆల్రెడీ చెప్పే కదా. ఈ గైరే సెల్స్ ఈ బ్రెయిన్ టోటల్ 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్తోనే కదా మేడ్ అయి ఉంటుంది. న్యూరాన్లో మనకి న్యూరాన్ స్ట్రక్చర్ తీసుకుంటే, ఇది సైటాన్ పార్ట్ కదా, దిస్ ఈజ్ ద సెల్ బాడీ అంటాం. దిస్ ఈజ్ ద యాక్సాన్ కదా, తంత్రిక అక్షం అంటాం. సైటాన్ పార్ట్ వాట్ ఈజ్ ద నాడీ కణ దేహంతోనే ఇది సెరిబ్రల్ కార్టెక్స్ అంతా మేడ్ అయి ఉంటుందన్నమాట. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఏ కలర్ ఉంటుందంటే గ్రే కలర్లో ఉంటుంది. అందుకే మనకి కార్టెక్స్ అనేది గ్రే కలర్లో మనకి విజిబుల్ అవుతుంది. సెరిబ్రల్ మిడుల్లా సెంటర్ పార్ట్ మనకి వైట్ ఉంటుంది. యాక్సాన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా యాక్సాన్స్ ఉంటాయి. ఇదంతా యాక్సాన్ పార్ట్ అంటే తంత్రికాక్షాలు ఉంటాయి. తంత్రికాక్షం మీద మనకి ఏముంటుంది, మైలిన్ షీట్ ఉంటుంది. మైలిన్ షీట్ ఏ కలర్లో ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. అందుకు మనకి మిడుల్లా పార్ట్ అంతా వైట్గా ఉంటుంది. బ్రెయిన్లో జనరల్గా అవుటర్ రీజన్ ఇస్ గ్రే కలర్, అంటే సెరిబ్రల్ కార్టెక్స్ అనేది గ్రే కలర్, సెరిబ్రల్ మిడుల్లా సెంట్రల్ పార్ట్ అనేది వైట్ కలర్లో ఉండటానికి రీజన్ అదనమాట. పైన ఏముంటాయి, సైటాన్స్ ఉంటాయి, అంటే సెల్ నాడీ కణ దేహం ఉంటుంది. సెంటర్లోనేమో యాక్సాన్ తంత్రికాక్షాలు ఉంటాయి. ఓకేనా. అన్నిటికంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ తోటి ఉందండి, వెల్ డెవలప్డ్ హ్యూమన్స్ అని. మన బ్రెయిన్లో చూసి వెంటనే ఏదైనా సంథింగ్ ఒక బ్రెయిన్ చూసామనుకో, దిస్ ఇస్ ద వెల్ డెవలప్డ్ హ్యూమన్ బ్రెయిన్ అని మనకి ఎలా తెలుస్తుందంటే, వన్ ఆఫ్ ది ఫీచర్ ఉందండి. వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అంటే కార్పస్ కెల్లోజం అండి.
సి షేప్డ్ కార్పస్ కెల్లోజం. ఇది మన బ్రెయిన్ అనుకుంటే ఈ సెంటర్ రీజన్లో మనకి కార్పస్ సి షేప్లో ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ షేప్ చూపించాను చూసారా, ఈ సి షేప్లో కార్పస్ కెల్లోజం అనేది ఉంటుంది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే 2 సెరిబ్రల్ హెమిస్పియర్స్, మస్తిష్క అర్ధగోళాలు ఉన్నాయి కదా, వాటిని కనెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మస్తిష్క అర్ధగోళం, సెరిబ్రల్ హెమిస్పియర్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది సెరిబ్రల్ హెమిస్పియర్. ఈ రెండింటికి కనెక్షన్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? కార్పస్ కెల్లోజం రీజన్లోనే కనెక్షన్ ఉంటుంది. మన ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం బ్రెయిన్ అనుకున్నాం అనుకోండి, ఈ సెంటర్ ఒకవేళ ఇలా చూస్తే మనం దీన్ని సెపరేట్ చేస్తే ఇది సి షేప్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ ద కార్పస్ కెల్లోజం. ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుందండి. ఇది ఇలా బ్రెయిన్ చెప్పాను కదా ఇందాక మీకు చూపించా, డోర్సెల్. దిస్ ఈజ్ ద డోర్సల్ వ్యూ ఆఫ్ ది బ్రెయిన్ అనుకుంటే మనకి మొత్తం ఎక్కడ కనెక్షన్ లేకపోయినా సెంటర్లో ఈ కార్పస్ కెల్లోజం దగ్గర మాత్రం కనెక్షన్ ఉంటుంది. ఇదే హోల్డ్ చేసి ఉంటుందన్నమాట. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ ద లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్పియర్స్. సెరిబ్రల్ హెమిస్పియర్స్ని కోఆర్డినేట్ చేసి వాటిని బ్యాలెన్సింగ్గా ఉంచేది ఏది అంటే కార్పస్ కెల్లోజం. ఒకవేళ మనం 2 సెమిస్పియర్స్ని సెపరేట్ చేసామనుకోండి, ఇలా సెపరేట్ చేసి చూస్తే సెంటర్లో దిస్ ఈజ్ ద సి షేప్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ ద కార్పస్ కెల్లోజం. తెలుగులో కూడా కార్పస్ కెల్లోజం అని అంటామండి. దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ది బ్రెయిన్. దాంట్లో ఉండే పార్ట్స్, దానికి సంబంధించిన మన బ్రెయిన్ అవుటర్ స్ట్రక్చరు, సెంటర్లో ఇది ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ హ్యూమన్ ఉంటుంది, మ్యామల్స్లో ఉంటుందండి ఇది కార్పస్ కెల్లోజం అనేది. మెడుల్లా అబ్లాంగేటా అనేది తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ లాస్ట్లో ఉండే బ్రెయిన్ స్ట్రక్చర్ ఏది అంటే మెడుల్లా అబ్లాంగేటా. నెక్స్ట్ మెడుల్లా అబ్లాంగేటా ఆఫ్టర్ తర్వాత అది ఏంటి అంటే స్పైనల్ కార్డ్ కింద ఇంకా రన్ అవుతుంది బ్యాక్ సైడ్.